హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే పానీపూరి తయారు చేసే విధానం చూద్దాము. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టం కదా పానీపూరి. ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు తింటారు పానీపూరి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. బొంబాయి రవ్వ 1 కప్ తీసుకోవాలి. చూడండి, ఈ కప్పుతో అయితే నేను 1 కప్ తీసుకుంటున్నాను. కొద్దిగా గోధుమ పిండి, సోలా పొడి కొద్దిగా, తగినంత ఉప్పు, బాగా కలుపుకోవాలి. ఉప్పు సోలా పొడి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అన్నీ ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇలాగా బాగా ఇలా అవ్వాలి. చూడండి, స్మూత్గా ఇలా అయిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని కప్పుకోవాలి. ప్లేట్ ఇలాగా కప్పేసేయాలి. చూడండి, కర్చీఫ్ కానీ మన ఇష్టం, ఏదైనా మన ఇంట్లో క్లాత్ తీసుకొని బాగా నీట్గా కప్పేసి పెట్టాలి. సైడ్కి పెట్టేద్దాము. ఇప్పుడైతే ఆలుగడ్డలకంతా నేనైతే పొట్టు అంతా తీసేసినాను. తీసి ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. చూడండి, ఇవైతే బఠానీస్ 4 గంటల సేపు ముందే నానపెట్టినాను. నానపెట్టుకొని 2 ఒకేసారి ఇలాగా ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకొని మనం ఒక గిన్నెలోకి నానపెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేద్దాము. కొత్తిమీర, కొద్దిగా అల్లము, 2 చిన్ని పచ్చిమిరపకాయలు, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇలాగ మెత్తగా పట్టుకోవాలి. చూడండి, పేస్ట్. ఇప్పుడైతే చింతపండు మనం నానపెట్టింటాం కదా, అదంతా రసం అంతా పిండేయాలి. ఇలాగ పిండేయాలి. చూడండి, గుజ్జు అంతా తీసేసేయాలి. కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా మిరియాల పౌడరు, తగినంత కారం, ఉప్పు తగినంత, బాగా కలుపుకోవాలి. ఇలాగా మనం కారం ఉప్పు అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడైతే ఆలుగడ్డలు అయితే ఉడికేసినాయి. ఆలుగడ్డలు బఠానీస్ ఉడికినాయి కదా మెత్తగా. ఇలాగా 3 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి బాగా. ఇప్పుడైతే ఆలుగడ్డలన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా చేసుకుంటే కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా జీలకర్ర పౌడర్ బదులు మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చిన్ని ఆనియన్స్ ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా మ్యాష్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెడీ చేసి పెట్టాలి. పానీ అయితే రెడీ అయింది. చూడండి, ఆలుగడ్డ పేస్ట్ కూడా రెడీ చేసేసినాము. ఇప్పుడైతే కొన్ని ఉల్లిగడ్డలు అయితే పక్కన పెట్టేద్దాము, మనకు పానీపూరీలోకి యూజ్ అవుతాయి కదా. ఇంకా పిండి తీసుకొని మనమైతే పానీపూరీస్ రెడీ చేద్దాము. పిండి బాగా స్మూత్గా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని మనకు తగినంత తీసుకొని, ఇప్పుడైతే చపాతీ మనం ఎలా తిక్కుకుంటామో అలా పెద్దగా తిక్కుకోవాలి. చూడండి, ఇదైతే రౌండ్గా స్మూత్గా చేసుకొని బాగా నీట్గా ఆయిల్ ఎన్న వేసుకొని తిక్కండి, లేదంటే మీ ఇష్టం పిండి వేసుకొని తిక్కచ్చు. ఇలా అనుకొని పెద్దగా తిక్కాలి. చూడండి, చపాతీ మనం ఎలా తిక్కుతామో అలా పెద్దగా తిక్కోవాలి. ఇలా తిక్కిన తర్వాత ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, చాలా మందం అవసరం లేదు. ఇలాగా రౌండ్గా ఉంటుంది కదా, ఆ గిన్నెతోన ఇలా ఫ్రెష్ చేయాలి. చూడండి, ఇలాగ అన్నీ తీసుకోవాలా. సేమ్ ఇలా ప్రెస్ చేస్తే పూరీస్ అయితే బాగా పొంగుతాయి. ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలి. చూడండి, తీసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే పూరీలు ఫ్రై చేద్దాము. ఎలా వస్తాయో చూపిస్తాను నేను. ఇప్పుడైతే సేమ్ అలాగే ఇంకా కొన్ని చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, బాగా వచ్చేసినాయి పూరీస్ అయితే రెడీ అయినాయి. అంత పానీపూరి అంత కరకలలాడుతూ ఎంత బాగున్నాయి. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పానీపూరి పిల్లలకంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చేసిన వెంటనే నాకి అని గొడవ పడుతూ తింటున్నారు పానీపూరి అంటే.
మీరు కూడా ఇలా చేసుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారో.